నేను రాను బిడ్డో సర్కార్ దవాఖానకు అనేది పాత నానుడి. కానీ ఇప్పుడు ప్రైవేట్ కంటే గవర్నమెంట్ హాస్పిటల్కు క్యూ కడుతున్నారు ప్రజలు. సర్కార్ వైద్యంతో పేద మధ్యతరగతి ప్రజలు లబ్ధి పొందుతున్నారు. ప్రైవేట్కు మాత్రమే పరిమితమైన సేవలను కూడా అందిస్తూ కార్పొరేట్ స్థాయి ట్రీట్మెంట్ చేస్తున్నారు డాక్టర్లు. అరుదైన సర్జరీలు కూడా చేస్తున్నారు. జెరియాట్రిక్, ఐవీఎఫ్ వంటి సేవలు కూడా పేదల చెంతకు చేరుతున్నాయి. ఆరోగ్యశ్రీ పథకం ఎంతో మందికి అండగా నిలుస్తోంది. గతంలో ప్రభుత్వ హాస్పిటల్స్కి వెళ్లాలంటే ప్రజలు భయపడేవాళ్లు. వైద్యులుండక, వసతులు లేక, మందులు కూడా అందించలేని స్థితిలో ఉండేవి ప్రభుత్వ హాస్పిటల్స్. అప్పు చేసైనా ప్రైవేట్కే వెళ్లేవాళ్లు. కానీ క్రమంగా ఆ పరిస్థితి మారిపోతూ వచ్చింది. వైద్య కళాశాలలు పెరగడం, ప్రాథమిక స్థాయి నుంచి జిల్లా ఆసుపత్రుల వరకు వైద్యులు, స్టాఫ్తో పాటు సౌకర్యాలు మెరుగుపడ్డాయి. దీంతో క్రమంగా ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగుల సంఖ్య పెరిగింది. వీటిలో చేసే సర్జరీలు పెరిగిపోయాయి. ప్రస్తుతం నమోదవుతున్న ఓపీ, ఐపీ లెక్కలు చూస్తే కొన్నేళ్లుగా సర్కారు వైద్యంలో మార్పులు వచ్చాయన్నది స్పష్టమవుతోంది. ప్రభుత్వ వైద్యంలో ప్రాథమిక, కమ్యూనిటీ, ఏరియా, జిల్లా హాస్పిటల్స్తో పాటు గాంధీ, ఉస్మానియా, నిమ్స్ వంటి ఆసుపత్రులది ప్రధాన పాత్ర. రిఫరల్ కేసులతో పాటు సూపర్ స్పెషాలిటీ సేవలను గాంధీ, ఉస్మానియా వంటి ఆసుపత్రులు అందిస్తున్నాయి. ఉస్మానియాలో రోజు 2500 వరకు ఓపీ ఉంటుంది. 1168 బెడ్స్ సామర్థ్యం ఉండగా భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో కొన్ని బెడ్ల సంఖ్య తగ్గిపోయింది. అయినప్పటికీ సేవలు మాత్రం పూర్తి స్థాయిలో అందిస్తున్నారు. స్కిన్ బ్యాంక్ ఏర్పాటు చేసి స్కిన్ గ్రాఫ్టింగ్ చేస్తున్నారు. గ్యాస్ట్రోలో పలు రకాల ట్రాన్స్ప్లాంట్లు చేస్తూ కార్పొరేటుకు ధీటుగా వైద్యం చేస్తున్నారు డాక్టర్స్. మరోవైపు గోషామహల్ స్టేడియంలో ఉస్మానియా హాస్పిటల్ నూతన భవనం నిర్మాణం అవుతుంది. అది పూర్తయితే మరింత మందికి వైద్య సేవలు చేస్తామంటున్నారు డాక్టర్లు. మాకు అన్ని విధాల సపోర్ట్ ఉంది గవర్నమెంట్ నుంచి. ఫ్యాకల్టీ, డాక్టర్స్ అందరు సరిపడి ఉన్నారు, మందులు ఉన్నాయి. ఏ విధంగా పేషెంట్కి మాకు ఏం ప్రాబ్లం జరగడం లేదు. అండ్ డెఫినెట్లీ సర్వీస్ రోజుకి ఇంప్రూవ్ అవుతున్నాయి. ఇంకా ఎమర్జెన్సీ విభాగమైన ఏదైనా కానీ ఒక సిస్టమేటిక్ డిసిప్లిన్గా అయింది. డెఫినెట్లీ ఐవీఎఫ్ స్టార్ట్ అయ్యింది. ఐవీఎఫ్ ఆల్మోస్ట్ ఇప్పుడు షార్ట్లీ ఒక కేసు సక్సెస్ అయింది. ఐవీఎఫ్ అయితే ఐవీఎఫ్ అనేది 2 ప్లేస్లో ఉంది మన హైదరాబాద్లో, పేట్లబుర్జ్ అండ్ గాంధీ ద బెస్ట్. ఇప్పుడు ఒక ఫస్ట్ ఐవీఎఫ్ ద్వారా వచ్చే చైల్డ్ 28 వీక్స్ వస్తుంది. ఇప్పుడు ఇంకా చాలా ప్రాసెస్లో ఉన్నాయి. దానికి సపరేట్ టీం ఉంది. డెఫినెట్గా ఐవీఎఫ్ సక్సెస్ఫుల్ అవుతుంది. అండ్ అది కాకుండా మాకు షార్ట్లీ ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ స్టార్ట్ అవుతుంది 8th ఫ్లోర్లో. నేను ఎవరో చెప్పిన మాటలు వినకుండా తెలంగాణ అయినా, ఆంధ్ర నుంచి కూడా వస్తారు, మన వేరే రాష్ట్రం నుంచి వస్తారు. గాంధీ హాస్పిటల్ అయినా, ఏ గవర్నమెంట్ ఉస్మానియా హాస్పిటల్కి అయినా, ఎక్కడికైనా మీరు ఏమి ఆలోచించకుండా డైరెక్ట్గా రావచ్చు. ఇక్కడ కరెక్ట్ ట్రీట్మెంట్ జరుగుతుంది. గాంధీ హాస్పిటల్ను వైద్య సేవల్లో తెలంగాణకు పెద్ద దిక్కుగా భావిస్తుంటారు. పేద ప్రజలకు ఆరోగ్యపరంగా ఏ కష్టం వచ్చినా గాంధీని ఆశ్రయిస్తారు. ఎమర్జెన్సీలో పేషెంట్ రాగానే చికిత్స చేస్తున్నారు. గాంధీలో 2000కు పైగా బెడ్స్ సౌకర్యం ఉండగా రోజుకు 2500కు పైగా రోగులు ఓపీకి వస్తున్నారు. గాంధీలో జెరియాట్రిక్ వార్డ్, ఈఎన్టీలో కాక్లియర్ సర్జరీలు, ప్రైవేట్కే పరిమితమైన ఐవీఎఫ్ సేవలు, మాతా శిశు కేంద్రం వంటి సేవలు అందుబాటులో ఉన్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి కూడా గాంధీకి చికిత్స కోసం వస్తున్నారు. త్వరలోనే ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్ సెంటర్ కూడా ప్రారంభిస్తామని తెలిపారు గాంధీ డాక్టర్లు. సుమారుగా 3000 పేషెంట్స్ ఓపీకి వస్తారు. వేరియస్ డిపార్ట్మెంట్స్కి ట్రీట్మెంట్ కోసం వస్తున్నారు. అన్ని రకాల ఇన్వెస్టిగేషన్స్ అవన్నీ దొరుకుతున్నాయి, చేస్తున్నాము. ఎక్కడ అవసరం ప్రకారము టెస్టులు చేస్తున్నాము. ఒక 150-200 పేషెంట్స్ ఎవ్రీడే అడ్మిట్ చేస్తాము. దీంట్లో అంటే మన దగ్గర ఒక 1200 పడకలు ఉన్నాయి. 1168 పడకల్లో ఉన్నాయి. దాంట్లో ఇప్పుడు ఈ మధ్య కొంచెం పాత బిల్డింగ్ క్లోజ్ అవ్వడం వల్ల మాకు కొంచెం స్పేస్ కన్స్టెంట్ అవుతుంది. కానీ ప్రభుత్వం కొత్త బిల్డింగ్ తయారు చేస్తున్నారు. ఇంకా కానీ అన్ని రకాల సౌకర్యాలు ఇప్పుడు ఉన్న హాస్పిటల్లో కూడా మనకి అన్ని రకాల సౌకర్యాలు అవైలబుల్ ఉన్నాయి. నీలోఫర్ హాస్పిటల్ గైనిక్, పీడియాట్రిక్స్ విభాగంలో సేవలు అందిస్తుండగా కోటిలోని మెటర్నిటీ, పేట్లబుర్జ్ మెటర్నిటీ, కోటి ఈఎన్టీ హాస్పిటల్స్ అందుబాటులో ఉన్నాయి. ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ రోగులకు సేవలు అందిస్తోంది. వీటితో పాటు జిల్లా ఆసుపత్రుల్లోనూ డే కేర్ సెంటర్లు ఏర్పాటు చేశారు. అలాగే పాలియేటివ్ కేర్ సేవలు సైతం అందుబాటులోకి తెస్తున్నారు. వీటితో పాటు త్వరలోనే హైదరాబాద్లో 3 టిమ్స్ హాస్పిటల్స్ అందుబాటులోకి రానున్నాయి. వీటికి అదనంగా ఎర్రగడ్డలో మానసిక రోగుల కోసం ప్రత్యేక హాస్పిటల్, ఊపిరితిత్తుల వ్యాధిగ్రస్తుల కోసం చెస్ట్ ఆసుపత్రి అందుబాటులో ఉన్నాయి. ఈ హాస్పిటల్స్కు వచ్చే రోగులకు ఆరోగ్యశ్రీ అండగా నిలుస్తోంది.
తనకి అంతకుముందు ఆటో అటాక్ లాగా వచ్చింది. ఈ గుండెలో ఒకటేటో స్టెంట్ లాంటిది వేశారు. ప్రైవేట్కి పోయినాం, అప్పుడు అప్పు తీసుకొచ్చుకొని మాకు తెలియక గాంధీ హాస్పిటల్ మాకు తెలియదు సార్. మరి గాలిబాటలోకి రాళ్ళు వచ్చి చాలా ఇబ్బంది పడుతుంటే గాంధీకి రావటం జరిగింది. వార్డులోకి పంపించినప్పుడు ఇన్ఫెక్షన్ చాలా ఉంది. నేనైతే ఎలాంటి నమ్మకం నాకు లేదు. నిజంగా ఈ గాంధీ యాజమాన్యం డాక్టర్లు కానీ సిస్టర్లు కానీ చాలా అంటే చాలా బాగా చూసి 6 వారాల తర్వాత రాండమ్మ అని మెడిసిన్స్ ఇచ్చారు. అది ఇన్ఫెక్షన్ తగ్గింది. రామన చందనాలో ఎన్నిలా ఈ గాంధీకి వందనాలో, ఆ పల్లెల్లో పుట్టినోళ్ళం ఎన్నెల మేము పట్నానికి వచ్చినాము ఎన్నెల కూలి పని చేసుకొని ఎన్నెల మేము పొట్టబోసుకుంటామమ్మ ఎన్నెలా, గుండె నొప్పి కడుపు నొప్పి ఎన్నెల కాలు నొప్పి చెయ్యి నొప్పి ఎన్నెల ఏ నొప్పి వచ్చినా ఎన్నెల ప్రైవేట్కి మేము పోతే ఎన్నెల వేలు తీసుకొని వాళ్ళు ఏ ఆన్సర్ చెప్పరమ్మ ఎన్నెల ఎమర్జెన్సీగా గాంధీకి ఎన్నెల అంబులెన్స్కి ఫోను చేస్తే ఎన్నెల అర్ధగంటలో వచ్చి ఎన్నెల ఇంటి ముందు ఉంటుంది ఎన్నెల అబ్బా గాంధీ దవాఖాను ఎన్నెల అది దేవాలయం అమ్మ మనకు అడుగడుగున డాక్టర్లు ఎన్నెల అమ్మలాగా చూస్తుండ్రే ఎన్నెల గంట సిస్టర్లు ఎన్నెల కళ్ళల్లా పెట్టుకొని ఎన్నెల నైటు డ్యూటీలల్లో ఎన్నెల ఎంతో నమ్మకంగా చేస్తుండ్రం రామన చందనాలో ఈ ఈ గాంధీకి వందనాలు. నిజంగా గాంధీలో ఇంత బాగా మా గరీబులకు వైద్యం అందిద్దని నాకు తెలియదు. సాధారణ వైద్యంతో పాటు సూపర్ స్పెషాలిటీ సేవలు అందిస్తున్నాయి సర్కార్ హాస్పిటల్స్. పేషెంట్ కేర్ మీద దృష్టి పెడుతున్నారు డాక్టర్లు. సిబ్బంది కొరత సమస్య కొంత వేధిస్తోంది. ప్రభుత్వం చొరవతో సర్కార్ హాస్పిటల్స్ పరిస్థితిలో మార్పు వచ్చిందంటున్నారు ప్రజలు.